ఏదో పదవికి సంబంధించినటువంటిది కాదు. ఇది ఆధ్యాత్మికతలో మరింతగా భగవంతునికి సేవ చేయటానికి ఇచ్చినటువంటి ఒక అవకాశము, భగవత్ సంకల్పము తప్ప మరొకటి కాదు. మీకందరికీ కూడా తెలుసును, ప్రపంచంలో ఉన్న 140 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. హిందువులలో విభిన్నమైనటువంటి ఆచారాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి విషయంలోకి వస్తే హిందువులందరూ కూడా ఏకత్రాటిపైన ఆ స్వామి సన్నిధిని ఒక్కసారైనా కూడా దర్శించుకోవాలి అని ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి ఆలయం శ్రీనివాసుని నెలవు. తిరుమలలో ఉన్నటువంటి ఈ శ్రీనివాసుని క్షేత్రం భగవంతుడిగా భక్తులకు దర్శనం కల్పించటంతో మాత్రమే కాకుండా హిందువులందరినీ కూడా ఏకత్రాటి మీదికి తెచ్చి వాళ్ళందరిలోనూ కూడా హైందవ ధర్మ భావ వ్యాప్తిని మరింతగా వాళ్ళ మనసుల్లో చూపించటానికి, తద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాలని, ఆచారాలని పరిరక్షించుకుంటూ ఏ విలువలనైతే వేదాలు మనకు అందించాయో, సామాన్యులకు అర్థం కానటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ వేద భాషను ఒక్క మాటలో మానవీయ విలువలుగా మలిచి వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారా హిందూ ధార్మిక ప్రచార పరిషత్తు ద్వారా మనలో ఆ ఆధ్యాత్మిక జ్వాలను రగిలించటానికి, కలిగించటానికి, మనల్ని కదిలించటానికి వెంకటేశ్వర స్వామి ఆలయం కృషి చేస్తోంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది కొత్తగా మేమేదో చేస్తున్నటువంటిది కూడా కాదు. కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఒక సాంప్రదాయం. దానిని మరింత వేగవంతం చేయటానికి మేము కృషి చేస్తున్నాము. మాత్ర అవకాశం కల్పించిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి శ్రీనివాసునికి శిరస్సు వంచి నా కృతజ్ఞతలు, నమస్మాంజలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి నేను అడగగానే అభిమానంతో నాకు అవకాశం ఇచ్చిన మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి భారతి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కరుణాకర్ గారు, టీటీడీ చైర్మన్ గారు, నువ్వు ప్రమాణ స్వీకారం తేదీ చెప్పు, నేను వస్తాను అని చెప్పి ఆయన ఈ డేట్ ఫిక్స్ చేశారు. చేసి నేనేమి అడగకుండానే ఆయన వెంటనే ఆయనంతటా ఆయన స్వయంగా వచ్చి ఆశీర్వదించినందుకు మీకు ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా టీటీడీ బోర్డు మెంబర్స్ వచ్చారు, సుబ్రాజు గారు, మన మేడం సీతారెడ్డి గారు, హృదయభాను గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాగసత్యం గారు, రామరెడ్డి గారు, యానాదయ్య గారు. నాకు అవకాశం ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అన్ని రకాలుగా అందరి సహకారంతో, ఆలయ అధికారులు, ఆలయ పండితులు సహకారంతో దాన్ని అభివృద్ధి చేసుకుని, కమిటీ సభ్యుల సహకారంతో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాను.